హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ. ఇవాళ మా సండే నైట్ రొటీన్ అయితే చూసేయండి. వీడియో మొత్తం చూసి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎప్పుడు ఇదే పంచాయతీ. ఇంకా సండే వస్తే చాలు కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. ఇంకా నేనైతే తలకాయ కూర, బగారా అన్నం, రొట్టెలు ఇవన్నీ చేసిన. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు. ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేసి మంచిగా తిందామని ఇంకా తలకాయ కూర అయితే చేసిన. ఎట్లా చేసిన అనేది వీడియో కూడా చూసేయండి. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటా, ఎక్కువ మసాలాలు అవి ఇవి లేకుండా తక్కువ మసాలాలతో మంచిగా టేస్టీగా అయితే చేస్తా. ఎట్లా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి. ఇంకా నేనైతే 2 kgs తలకాయ కూర అయితే చేసిన. ఫస్ట్ టైం చేసిన 2 kgs తోటి అయితే. మా సండే అయితే ఇట్లా స్పెషల్స్ అయితే చేసుకున్నాం. ఇంకా సండే అంటేనే స్పెషల్స్ అన్నీ ఒకటేసారి చేసుకుంటాం కదా. ఇంకా వీక్లీ అయితే మొత్తం వెజిటేబుల్స్ తిని ఇంకా సండే అయితే మేము నాన్ వెజ్నే తింటాం. ఇంకా వీక్లో 1-2 టైమ్సే తింటాం. ఎక్కువ నాన్ వెజ్ అయితే తిన్నాం, ఎక్కువ వెజిటేబుల్సే తింటాం. ఇంకా తలకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అమ్మో ఇన్ని టమాటాలు అని అనుకోకండి, టమాటాలు కొంచెం ఎక్కువనే వేసుకున్నా ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఇంకా తలకాయ కూర అంటే అన్ని బోన్సే ఉంటాయి కదా, ఇంకా గ్రేవీ అయినా మంచిగా తినొచ్చు అని ఇంకా టమాటాలు అయితే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకున్నా. ఇంకా టమాటాలు అన్నీ మగ్గినాక మంచిగా లాస్ట్లో ఒక టిప్ చెప్తా చూడండి. మనం వాటర్ అనేది చల్లవి వేసుకోవద్దు, ఇట్లా హీట్ చేసి వేడి నీళ్ళు వేసుకుంటే ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది, మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకొక 4 విజిల్స్ వస్తే చాలు, మరి ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది, పీసులు బోన్స్ సపరేట్ అయిపోతే టేస్ట్ అనేది బాగుండదు. ఇంకా 4 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో కొంచెం మసాలా కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచనిస్తే చాలు. ఇంకా చూసారు కదా తలకాయ కూర అయితే ఎంత సింపుల్గా చేసుకున్నానో. ఇంకా నెక్స్ట్ అయితే బగారా అన్నం చేసుకుందాం, చూసేయండి. ఇంకా బగారన్నం అయితే నా స్టైల్లో అయితే చూసేయండి. ఇంకా బగారన్నం అయితే ఫస్ట్ అయితే పోపుకి వేసుకోవాలి. పోపుకి వేసుకోవడం అయితే చాలా ఈజీ. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగినాక అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఓల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, సాజీరా, లవంగం, ఇలాచీ అన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచిగా తర్వాత అందులో అయితే ఇంకా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్కి డబల్ తీసుకోవాలన్నమాట. నేనైతే ఆ గ్లాస్ తోటి అయితే 3 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నా, అందుకే ఆ గ్లాసెస్ తోటి ఇప్పుడు 6 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నా. ఇంకా నాకు కరెక్ట్ సరిపోతుంది. ఇంకా అందులో వేసుకొని తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అవి మసలేటప్పుడే రైస్ అనేవి వేసుకోవాలి. ఇంకా వాటర్ అనేవి మీరు చూసి వేసుకోండి, మీ రైస్కి తగ్గట్టు. పాత బియ్యం ఉంటే కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువనే వేసుకోండి, కొత్త బియ్యం ఉంటే నీళ్ళు అనేవి కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా పలుకులుగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకొక సైడ్ రైస్ ఉడుకుతుంటే ఇంకా తర్వాత ఇంకా జొన్న రొట్టెలైనా వేసుకుందామని రొట్టెల పిండి అయితే కలుపుకుంటున్నా, జొన్న పిండి. ఇంకా నేను ఏ కర్రీ చేసినా కంపల్సరీ మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంకా అప్పటి వరకు అన్నం చూడండి ఎట్లా ఉప్పిందో, అందుకే కొంచెం సిమ్లో పెట్టేసినామంట. ఇప్పుడు నీళ్ళు అనేవి మొత్తం గుంజుకుపోయింది కదా, కొంచెం సిమ్లో పెట్టేస్తే మంచిగా దమ్ అవుతుంది అది. తర్వాత ఇంకా జొన్న రొట్టెలు చూడండి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, నేను జొన్న రొట్టెలు అనేవి చపాతీ కర్రతోటే వేస్తా. ఇట్లా చేసి అలవాటు అయిపోయిందో ఏమో కానీ నేనైతే చపాతీ కర్రతోటి అయితే వేస్తా రొట్టెలు. ఇంకా డీటెయిల్గా పిండి కలుపుకోవడం, ఎట్లా చేయాలి రొట్టెలు అనేవి ఒక వీడియో అయితే నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, చూసేయండి. ఇంకొక సైడ్ అన్నం అయితే అవుతుంది. ఇంకా తర్వాత రొట్టెలు చేసేస్తే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా జొన్న రొట్టెలతోటి తలకాయ కూర అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలే హెల్దీ అని మేము ఎక్కువ జొన్న రొట్టెలే తింటాము. చపాతీలు అవన్నీ ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రమే వేస్తా. మ్యాక్సిమం అయితే జొన్న రొట్టెలే వేస్తాం, అవే తినడానికి మా ఇంట్లో అయితే ఇష్టపడతారు. చపాతీలు అయితే మా అత్తమ్మ, మా బావ అస్సలు తినరు వాళ్ళు. ఇంకా మా పిల్లలకు కూడా ఈ రొట్టెలే అలవాటు అయిపోయింది, ఇంకా ఈ రొట్టెలే తింటాం అన్నమాట. ఇంకా చూసారు కదా నేను చపాతీ కర్రతోటి ఎంత ఈజీగా చేసుకుంటున్నానో రొట్టెలు అనేవి. ఇంకా కాల్చుకోవడమే రొట్టెనైతే. ఇంకా తర్వాత అందులో నీళ్ళు అనేవి చల్లుకోవాలి, ఎందుకంటే మనం పొడిపిండి కలుపుకున్నాం కదా, అది అనేది ఇట్లా రివర్స్ చేసేటప్పుడు కాలిపోతుంది అన్నమాట, టేస్ట్ అయితే ఉండదు. అందుకే నీళ్ళు అనేవి చల్లుకోవాలి. అప్పటిలోపు అన్నం కూడా అయిపోయింది, చూసేయండి.
ఇంకా ఇలా అయితే మా సండే స్పెషల్స్ అయితే అయినాయి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వంటలు అయితే ఇలా చేసుకున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇట్లా వంటలు చేస్తే కదా పిల్లలు సతాయిస్తారా అని. ఇంకా వాళ్ళు కూడా సతాయిస్తుంటారు కానీ ఇంకా మా బావ మా తమ్ముడు అయితే వాళ్ళని పెట్టుకున్నారు. ఇంకా మా పెద్దోడు తమ్ముడు చూడండి ఇంకా ఫిష్ ఫ్రై అయితే తీసుకొచ్చిండు, వద్దన్నా కూడా తీసుకొని వచ్చిండు నా కోసం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అయితే మేము చేసుకోలే కానీ తెచ్చిండు వాడు. ఇంకా అందరం కలిసి మంచిగా కూర్చొని జొన్న రొట్టెలు తలకాయ కూర వేసుకొని తిన్నాం. ఇంకా మ్యాచ్ కదా నిన్న సండే అని, ఇంకా మ్యాచ్ చూసుకుంటా అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మ్యాచ్ చూసుకుంటా అయితే తిన్నాం. ఇంకా మ్యాచ్ ఎవరికి అయిందో మీకు తెలిసి కామెంట్ చేయండి. ఇంకా తినడం అయిపోయినాక ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇంకా లాస్ట్లో అయితే తిన్నాము. ఇంకా తినడం అయిపోయినాక పిల్లలకు తినిపించి పడుకోబెట్టి ఇంకా తర్వాత మేమైతే ఇంకా కిచెన్లో పనులు అవి ఉంటాయి కదా అవైతే వేసుకున్నా. ఇంకా నైట్ పడుకునే ముందు కిచెన్ నీట్గా ఉంటేనే నాకు నిద్ర వస్తుంది, మంచిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఇంకా కిచెన్ మొత్తం సామాన్లు అంట్లు అట్లనే ఉంటే అసలు నాకు నిద్ర కూడా రాదు. అందుకే ఫస్ట్ పడుకునే ముందు మొత్తం తిన్నాక కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా. చలో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.